కేసీఆర్ మెడకు దళిత బంధు ఉచ్చు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించి తేనెతుట్టును కదిపారు. దీని అమలు పులిమీద స్వారీలా మారింది. హుజూరాబాద్ దళితులతో సీఎం సమావేశమైన తొలి రోజుల్లో బాగానే అనిపించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఎస్సీ కుటుంబాలన్నింటికీ సాయం మంజూరు చేశారు. హుజూరాబాద్ సెగ్మెంట్ ను పైలట్ ప్రాజెక్టుగా పేర్కొంటూ ఆ నియోజకవర్గంలోని 20,929 కుటుంబాలకు దళిత బంధు సాయం అందించినట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయటం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. దీనిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ఇతర సెగ్మెంట్లలోనూ అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తీవ్రతమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. హుజూరాబాద్ లో లాంఛనంగా దీన్ని ప్రారంభించడానికి ముందే అక్కడి దళిత కుటుంబాల నుంచి నిరసనలు మొదలయ్యాయి. సముదాయించడం పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారింది. పేద దళితులందరికీ దీన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నా లబ్ధిదారుల ఎంపిక ఎలాగో తెలియక గందరగోళం నెలకొంది. ప్రభుత్వ సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ అంశం సవాలుగా పరిగణించింది. ఎమ్మెల్యేలకు ఇది గుదిబండగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తయినా ఎంపిక చేయలేక పెండింగ్ లో ఉంచినట్టే ఇప్పుడు దళిత బంధు కూడా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో మొత్తం 76 దళిత కుటుంబాలకు నిధులు విడుదలయ్యాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 20,929 కుటుంబాలకు అందించనున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. మంత్రి హరీష్ రావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సైతం తాజాగా దాన్నే నొక్కి చెప్పారు. అయితే హుజూరాబాద్ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందో, అందరికీ అందుతుందా లేక కొంతమందికేనా అనే సందేహాలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ పథకంపై వరుస సమీక్షలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ ఇటీవల ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 100 మంది చొప్పున లబ్ధిదారులను తొలి దఫా ఎంపిక చేస్తామని ప్రకటించారు. కానీ హుజూరాబాద్ లో అన్ని కుటుంబాలకు అందుతున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ మొదలైంది. దీన్ని చల్లార్చటం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు కత్తిమీద సాములా మారింది. ఒకవైపు బీసీ బంధు, మైనారిటీ బంధు ప్రకటించాలని ఆయా సెక్షన్ల ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బీసీ బంధు ఇవ్వకుంటే హుజూరాబాద్ లో ఓట్ల బంధు తప్పదంటూ ఆ సంఘాలు హెచ్చరించాయి. ప్రజల్లో కూడా అదే సందేశాన్ని తీసుకెళ్లాయి. దళిత బంధు విషయంలో దళితుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కోవటం సవాలుగా మారిన పరిస్థితుల్లో బీసీలు, మైనారిటీల నుంచి కూడా ఊహించని రీతిలో ఒత్తిడి పెరుగుతుండటం గమనార్హం. పేద దళితులు ఎక్కడున్నా వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయని, కానీ ఒక్క హుజూరాబాద్ లో మాత్రమే మొత్తం దళిత కుటుంబాలకు ఈ సాయాన్ని అందించి మిగిలిన నియోజకవర్గాల్లో కొందరికే అందించడం అనేక విమర్శలకు దారితీస్తోంది. దళితులు సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రే ఇప్పుడు హుజూరాబాద్ కు ఒక రకంగా, మిగతా నియోజకవర్గాలకు మరో విధంగా అమలు చేస్తూ వివక్ష చూపుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని, మొత్తం దేశానికే ఇది ఆదర్శనీయమైన పథకంగా మారుతుందని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నా ఒకే గ్రామంలో కొద్ది మందికి అంది మిగిలిన వారికి అందలేదన్న అసంతృప్తిని ఏ విధంగా చల్లారుస్తారనేది కీలకంగా మారింది. సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి వరకు ఇలాంటి పెను సవాలునే ఎదుర్కొనున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే దళితుల్లోనే కొద్ది మందికిచ్చి మెజారిటీ కుటుంబాలకు ఇవ్వకపోవటం వివక్షాపూరితమేనన్న విమర్శలకు సమాధానం చెప్పటం మరో సవాలని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళిత మహిళలు ఘాటుగానే నిలదీశారు. మంత్రి హరీష్ రావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పర్యటనల్లోనూ దళిత కుటుంబాల నుంచి ఇవే నిలదీతలు ఎదురయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం దళితులందరికీ అమలు చేయాలంటే ప్రభుత్వానికి దాదాపు 1.20 లక్షల కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 4-5 ఏళ్లలో బడ్జెట్ సర్దుబాటు చేసి అమలు చేస్తామన్నారు. దశలవారీగా అమలు చేయాలనుకున్న ఈ పథకాన్ని హుజూరాబాద్ లో మాత్రం పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఒకేసారి మొత్తం 20,929 కుటుంబాలకు అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించటం మిగిలిన నియోజకవర్గాల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఏకకాలంలో రాష్ట్రమంతా అమలు చేయడానికి 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను
సమకూర్చుకోలేక అసంతృప్తికి గురైన దళిత కుటుంబాలకు సర్ది చెప్పలేక ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ వరకు రానున్న కాలంలో అగ్ని పరీక్షకు ఎదుర్కోనున్నారు. మరోవైపు విపక్షాల నేతలు ఇప్పట్నుంచే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించాల్సిందేనని ఒత్తిడి చేసే విధంగా బలమైన గొంతుకనే వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా స్వయంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ పథకాన్ని సింహం మీద స్వారీలా అభివర్ణించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.